ఇక నాకే భయం లేదు, నేను మరణాన్ని చూసి వచ్చాను అని చెప్పిన ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటుంది ఈరోజు. సాదాసీదా మనిషి, మనలాంటి వాడే, గొప్పగా చదువుకోలేదు, గొప్ప ఫిలాసఫీలు చదవలేదు, ధ్యానాలు చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ హఠాత్తుగా ఏదో అర్థమైంది ఒక క్షణంలో. అక్కడి నుంచి తన ప్రవర్తన మారిపోయింది, తన మాట మారిపోయింది. తనను చూస్తే అందరికీ ఆశ్చర్యం. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు మా ఊర్లో. కానీ ఇప్పుడు నేను చెప్తున్న డైమెన్షన్లో వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి స్వయంగా నాతో చెప్పిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి అప్పటికే ఉద్యోగం చేశాడు, పిల్లల్ని పెంచాడు, ఓ ఇల్లు కట్టాడు, ఇంకొక వ్యక్తిగా ఏమేం చేయాలో అంతా చేశాడు. అయినా సంతృప్తి లేదు. ప్రతిరోజు సాయంత్రం అవగానే బట్టలు వేసుకుని అట్లా బయటికి వెళ్ళి ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ని కలిసి ఒక టీ దాగి మళ్ళీ నిరాశగా అట్లా వస్తూ ఉండేవాడు. నేను ఎప్పుడు కనిపించినా నేను నమస్తే పెడితే ఆయన నమస్తే పెట్టేవాడు. అంతకుమించి వేరే కాన్వర్జేషన్ ఏమి ఉండేది కాదు. ఎందుకంటే కొత్తగా తెలుసుకునే విషయాలు ఏమీ లేనప్పుడు ఊళ్ళల్లో ఏ కాన్వర్జేషన్స్ ఉంటాయి? ఎక్కడ లెర్నింగ్ ఉంటుందో, ఎక్కడ కొత్త విషయాలు తెలుసుకునే ఒక జిజ్ఞాస ఉంటుందో, ఉత్సుకత ఉంటుందో, అట్లాంటి వాళ్ళు మాట్లాడుకుంటే ఒక చర్చ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన ఏ కాన్వర్జేషన్స్ ఉండవు, గొడవలే ఉంటాయి. ఎందుకు? నేర్చుకోవడం ఆగిపోయింది కాబట్టి. అతని పరిస్థితి అంతే. చూస్తుంటే పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. అతనికి ఉన్న ఏకైక టైంపాస్ ఒక్కటే, సాయంత్రం పడుకునే ముందు కొంచెం పెగ్గు వేయడం. ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చుకొని తక్కువ ధరకి ప్రతిరోజు విధిగా పొద్దున స్నానం ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధగా అదొక్కటి తాగుతాడు. మిగతా అదంతా ఏ శ్రద్ధ లేదు. అతని మొహం చూస్తేనే తెలిసిపోయేది అసలు ఏ జీవం లేనట్టుగా ఉండేది. నేను చాలాసార్లు అనేవాడిని, సార్ ఉద్యోగం నుంచి వస్తున్నారు కదా, ఎలా ఉందంటే, ఉద్యోగం కదా, అది ఉద్యోగం లాగే ఉంటుంది అనేవాడు ఆయన. సో అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది తన జీవితంలో. ఆ ఇన్సిడెంట్ ఏమిట్రా అంటే, అతనికి నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. హఠాత్తుగా బాడీ అంతా ఊగిపోవడం స్టార్ట్ అయింది. వాళ్ళకున్న పరిధిలో ఆ ఊర్లో ఉన్న డాక్టరు, కొంచెం హైదరాబాద్లో ఉన్న చిన్న హాస్పిటల్ డాక్టరు, రకరకాల వ్యక్తులకు చూపిస్తే వాళ్ళు చెప్పింది నర్వస్ బ్రేక్ డౌన్ అయింది, అతని శరీరం అంతా అట్లా ఊగిపోతూ ఉంటుంది, దానికి రకరకాల రోగాల పేర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు బాక్సర్ మహమ్మద్ అలీ చివరి క్షణంలో పార్కిన్సన్స్ వచ్చింది. అంటే నరాలంతా వాటి యొక్క పట్టుత్వాన్ని కోల్పోయి బాడీ అంతా డీసింక్రొనైజ్ అయ్యి ఇట్లా ఊగిపోతూ ఉంటుంది. అతని పరిస్థితి నాకు ఒక జోక్ గుర్తొచ్చేది. ఎందుకంటే ఆయనతో మాట్లాడడానికి లేదు, అతని మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఇంటికి పరిమితం అయిపోయాడు, బెడ్కి పరిమితం అయిపోయాడు. మధ్య మధ్యన గట్టిగా అరిచేవాడు. పాత లారీలు బస్సులు ఉండేవి, ఇట్లా ఇంజన్ ఆన్ చేసి పెడితే బస్సు అంతా ఊగుతూ ఉంటుంది. నాకు ఆయన చూస్తే అది గుర్తొచ్చేది. సో ఇది ఇలా ఉండగా అందరూ అనుకున్నారు, అంటే ఊర్లలో ఇన్ పర్టికులర్ కొంచెం ముసలిగా అయిపోగానే ఇక పోతాడులే అని నిర్ణయానికి వచ్చేస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు డబ్బున్నవాడైతే ఒక మంచి హాస్పిటల్, అంతకంటే ఒక మంచి డాక్టరు, ఇంకేదన్నా కొడైకెనాల్, ఊటీ తీసుకెళ్ళొచ్చు. డబ్బు ఉంది కాబట్టి. డబ్బు లేని వాడు ఏం చేస్తాడు? అలా పేషెంట్స్ని మూలకు పడేస్తారు అంతే. ఏదో రోజు వీళ్ళ గతి అంతే అని తెలిసినా కూడా అంతకంటే ఏమీ చేయలేరు. నేను నా కళ్ళతో చూశాను, అట్లా పడుండేవాడు అంతే. ఎప్పుడన్నా వెళితే చాలా నిర్జీవంగా నా వైపు చూసేవాడు అట్లా. అంతకంటే ఏం చేస్తారు ఎవరైనా? నా ఆట నాది, పైన బాల్ పడ్డది, వెళ్ళాలి, ఆడుకోవాలి, క్రికెట్ ఇట్లా. సో అడపదడప నేను వారంలో ఒకసారి 2 సార్లు అతన్ని ఇట్లా చూస్తూ ఉండేవాడిని సైలెంట్గా. డాక్టర్స్ ఆల్మోస్ట్ చెప్పేశారు, పేరెంట్స్ అంతా నిర్ణయించుకున్నారు. పేరెంట్స్ కాదు, అతని వైఫ్, ఫ్యామిలీ అంతా, హీఈస్ గోయింగ్ టు డై, ఫిక్స్ అది. అయితే వీళ్ళు ఏం చేశారు, డాక్టర్ ఇచ్చిన సూచన మేరకు అతనికి పెగ్ ఇవ్వడం ఆపేశారు, కంప్లీట్గా ఆపేశారు. సో దాంతో రాత్రి అవ్వగానే గట్టిగా అరవడాలు, కేకడేయడాలు ఇవన్నీ చేసేవాడు ఆయన.
సో ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన అట్లా ఊగిపోతూ కాస్త కన్నీళ్లు పెట్టుకొని ఒక మాట అన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో, ఇలాగూ నేను పోతున్నాను, నాకు నచ్చిన పెగ్గన్న తాగనివ్వండి, నేను మీ జోలికి రాను, నా ఆస్తి మీది, నా పొలాలు మీవి, నా చిన్న చిన్న ఆనందాలను కూడా లాగేసుకుంటున్నారు, అసలు మీరు మనుషులేనా అనే అర్థంలో అన్నప్పుడు భార్య 2 పిల్లలు మాత్రం కొంచెం స్పందించలేదు, ముసలోడు ఇలాగే అంటాడని. కానీ అందులో ఒక కొడుకు మాత్రం కాస్త ఆలోచించి, సరే నేను నీకు ఇస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్న తర్వాత నాకు నచ్చింది తీసుకురా, మీరు నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని ఏమీ కోరను, నాకు ఇలాగ మూలకింత ఫుడ్ పడేస్తున్నారు, అప్పుడు ఇదంతే, అరవను కూడా అరవను, అట్లా నా ఆనందంలో నేను చచ్చిపోతా అన్నాడు. సో నేను తాగడానికి సపోర్ట్ చేయట్లేదు, నేను చూసింది మాత్రమే చెప్తున్నా. ఆశ్చర్యం, అతనికి 4 or 5 బాటిల్స్ అడిగితే తెచ్చారు, అతను తలుపేసుకున్నాడు, కంప్లీట్గా మత్తులో ఉండడం మొదలుపెట్టాడు. ఒకసారి కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయాడు. పరిగెత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పేశారు హీ విల్ డై, అంటే కళ్ళు తీలేశాడు, ఇదంతా జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే అలా కంప్లీట్ కోమా స్టేజ్లో ఉన్న వ్యక్తి ఒక 4 or 5 డేస్కి ఆశ్చర్యకరంగా కళ్ళు తెరిచాడు. విదిన్ 1 monthలో లేచి కూర్చున్నాడు, విపరీతంగా తినడం మొదలుపెట్టాడు, మందు తాగడం ఆపేశాడు, లేచి అటు ఇటు మంచిగా నడుస్తున్నాడు, గట్టిగా పాటలు పాడుతున్నాడు. విదిన్ 3 months తర్వాత నీళ్ళ బిందె మోసుకొస్తున్నాడు. ఒక 6 months తర్వాత నడుచుకుంటూ ఎక్కడో దూరంగా ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి 16 kilometers వాక్ చేసి వచ్చేవాడు. అందరికీ ఆశ్చర్యం, ఏమైంది ముసలోడికి, ఏమైంది ముసలోడికి, ఏమైంది ముసలోడికి. నేను ఒక్కసారి అతను అడిగాను, ఆ మాట చెప్పి ముగిస్తా, తాత ఏమైంది నీకు, ఎందుకు ఇట్లా అంటే, నువ్వు కంప్లీట్గా నీకు తెలుసు నీ శరీర స్థితి, ఇట్లా ఊగిపోతుండేవాడివి, ఇట్లా జొల్లు గారుతూ ఉండేది, నిన్ను 2-3 పట్టుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి, అట్లాంటిది 2 బిందెలు మోసుకొస్తున్నావు, 15 kilometers నడిచి వస్తున్నావు, ఏమిటిది, ఏం జరిగింది అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను చావు అంచుల వరకు వెళ్ళి దాన్ని చూసి వచ్చాను. సరే అది ఎవరైనా సినిమాలో కూడా చెప్పేదే, బట్ నీలో జరిగిన పరివర్తన ఏమిటి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నాకంత జ్ఞానం లేదు కానీ ఒక్కటి జరిగింది నాకు, ఆ కంప్లీట్ సైలెన్స్లో నాకు అందరి మాటలు వినిపిస్తున్నాయి, నా బాడీ కంప్లీట్ నిస్తేజంగా ఉంది, అట్లా డెడ్ బాడీ లాగా పడుంది, నా మైండ్ పూర్తి చైతన్యంలో ఉంది. ఆ టైంలో నాకెందుకో భయం పోయింది అన్నాడు. ఒకప్పుడు ప్రతి అడుగులో ఒక భయం ఉండేది, ఆ భయం వెళ్ళిపోయింది అన్నాడు. ఇంతకుమించి నాకేమీ తెలియదు. ఎప్పుడైతే భయం పోయిందో నా కళ్ళు తెరుచుకున్నాయి. తర్వాత 3-4 రోజులు నా బాడీ అలాగే ఉంది కండిషన్లో, అందరు నేను చచ్చిపోతా అనుకున్నారు, నా నోట్లో నుంచి జొల్లు గారుతుంది, నా బాడీ ఊగుతుంది, కానీ నా లోపల భయం పోయింది. మొదటిసారి బాడీని వదిలేసిన, అంతవరకు బాడీని గట్టిగా పట్టుకున్నా. బాడీని గట్టిగా పట్టుకోవడంతో అది మరింత ఫ్రీజ్ అయింది. సో తాగుబోతువాడు ఎలాగైతే బాడీని నియంత్రిస్తే ఇంకా ఎక్కువ ఊగుతాడో, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఒక పక్క నర్వస్ బ్రేక్ డౌన్, దానిని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా అనుకోకుండా తెలిసింది నాకు, ఒక స్ఫురించింది, ఒక జ్ఞానం లాగా. వారేవా క్యా బాత్ హై, మహామహులు చెప్పలేదు గొప్ప గొప్ప విషయాలను నువ్వు ఎంత సింపుల్గా చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్తలేను, అది నా భయం లేని స్థితి మాట్లాడుతుంది అన్నాడు. అట్లా భయం పోయింది అంతే. మొదటిసారి ఆ రోజు కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు తెరవకముందే నేను బాడీని వదిలేశాను. ఇది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, హూ యామ్ ఐ టు కంట్రోల్ ఇట్. సో ఇంతకుముందు కంటే ఎక్కువ ఊగింది. బయట నుంచి చూసే వాళ్ళంతా అనుకున్నారు వీడు పీకేస్తాడు, అయిపోయింది వీడి పని. అంతకుముందు జొల్లు కనుక కారితే నేను చాలా గాయపడేవాడిని, నా అందమైన ముఖం మీద ఇట్లా జొల్లు కారుతుంది. ఇప్పుడు నేను జొల్లు నేనే వదిలేస్తున్నా, అది ఎంత పోతే పోని. మొదటిసారి మూత్రాన్ని వదిలేశాను, మొదటిసారి షిట్ని వదిలేశాను. ఏది బయటికి వెళ్ళాలని అది దాంతోపాటు ప్రాణం పోతే పోతుంది, నాకేమిటి, భయం పోయింది కదా. సో ఆశ్చర్యం,
తిరిగి అంతా రిగైన్ అవుతున్నప్పుడు అప్పుడు నేను దాన్ని పట్టుకోలేదు. పోతున్న దాన్ని పట్టుకుని వాడిని, వస్తున్న దాన్ని పట్టుకోలేదు. మోయాలనిపించింది 2 బిందెలు మోసాను, నడవాలనిపించింది నడుస్తున్నాను. ఏదో రోజు ఈ శరీరం అయిపోతుందని తెలుసు, కానీ ఏ భయం లేకుండా నిష్క్రమిస్తా అన్నాడు. ఈ మధ్య ఆయన భయం లేకుండా నిష్క్రమించాడు. దట్స్ హౌ వన్ షుడ్ లివ్. కానీ ఆయన అన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. చాలా లేటుగా ఈ విషయం తెలిసింది, కాస్త ఎర్లీ ఏజ్లో తెలిసింటే జీవితాన్ని ఎంత ఆస్వాదించి ఉండేవాడిని అన్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా. ఒకవేళ లైఫ్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే. ఆధ్యాత్మికత అనేది ముసలిగా అయిన తర్వాత, పళ్ళు ఊసిపోయిన తర్వాత, అది చాలా పాచింతకాయ పచ్చడి వ్యవహారం. అది అన్ని భయాలు పోయి ఒక సంపూర్ణ స్వేచ్ఛలోకి అడుగు పెడితే మంచిది. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా. అతను మరణించినప్పుడు నాకు ఒక 3 or 4 days తర్వాత తెలిసింది. ఐ ఫెల్ట్ హ్యాపీ. రీసరస్ వాయిస్.